శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం తన ఒంటిపై ఉన్న చీరను కూడా అంటించుకొని రీల్ చేయటం చూసాము. ఈ రీల్ పైన రకరకాలుగా ఎవరి భావాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి రీల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ముందు అసలు తల్లిదండ్రులు 4 పీకాలి ఆ పిల్లని. ఒకవేళ పెళ్లి కాకపోతే, పెళ్ళైతే వాళ్ళ ఆయన పీకాలి. ఇప్పుడు ఆ కెమెరా హ్యాండిల్ చేసిన వాడు భర్త, బయటవాడ, అది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే. భర్త అయితే ముందు అసలు ఇలాంటి పిచ్చి పని చేయమన్నందుకు, చేసినందుకు ఆయన పీకాలి. లేదు ఇద్దరు కలిసి చేసి ఇద్దరిని కలిపి తన్నాలు పెట్టి. అంటే నేను అనేది ఏంటంటే, మీరు వైరల్ అవ్వడం కోసం, లేకపోతే మేము మగాళ్ళతో సమానంగా చేస్తామనో ఇలాంటి పనులు చేయొద్దు. ఎవరికి నష్టం? మీకు తెలుసా అసలు ఒక సింథటిక్ చీర ఎంత ఫాస్ట్గా అంటుకుంటుందంటే, మీరు కళ్ళు మూసి తెరిచే లోపు అంటుకుపోతుంది. ఆ అమ్మాయి కొంగు ఇట్లా పెట్టి ఇట్లా ఊగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ మంటలు పైకి వస్తున్నాయి, మీరు గమనించారు కదా ఆ కొంగుకి. అది కొంచెం అటు ఇటు ఇక్కడ ఎక్కడైనా అంటుకుంటే ఈ ఫ్రంట్ భాగంలో జస్ట్ ఇమేజ్ చేయండి, అందులో గాలి వస్తుంది. అందులో మీరు కదులుతూ ఉంటే కొంచెం గాలి కూడా వస్తుంది కదా. ఏంటిది పిచ్చి? more_fun_007 అంటే మోర్ ఫన్, మళ్ళీ ఇందులో డిటెక్టివ్ ఇది కూడానా? పిచ్చా వెర్రా. సో నేను అనేది ఏంటంటే, మీరు రీల్స్ చేయటానికి ఒక తెల్ల చీర కట్టుకున్న ఏదో చిన్న డిజైన్ ఏదో ఉందా చీర మీద, ఓ పక్క తెల్ల చీరతో చెయ్యండి, జనాలు చూస్తారు. తెల్ల చీర ఎప్పుడైనా అట్రాక్షనే కదా. తెల్ల చీరకు ఉండే విలువ ఇంక దేనికి లేదు. దాన్ని అంటించుకోవటం ఎందుకండి? ఈ పిచ్చి ఎవడు చెప్పాడు? వాళ్ళు మగవాళ్ళు బైక్ ఫీట్లు చేస్తారు, దూకుతూ ఉంటారు కాబట్టి మేము ఇలా చేస్తామనా? సొంత చీరని ఎవడైనా అంటించుకుంటాడా? అది అసలు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇంకెంతకంటే నేను మాట్లాడను. ఓకే. మనం ఎప్పుడు కాలుస్తాం బట్టలు? సింపుల్. నీకు పిచ్చెక్కితే కదా తప్ప అలాంటి పనులు చెయ్యవు. అది నేను అనేది. ఇవి చూసి ఇంకొకరు చేస్తారుగా, పిల్లలు అంటించుకుంటారుగా. ఎంత తప్పది? అప్పుడు ఎవరిది తప్పు? ఈవిడదే కదా. అవును. ఇప్పుడు మీరు డబ్బులు డబ్బులు డబ్బులు, లేదు వ్యూస్, లేదు ఫ్యాన్స్. ఏం ఫ్యాన్స్ అండి? ఇలాంటి వాళ్ళకి ఫ్యాన్స్ వస్తారా? తెలియదు మనకి. అన్లెస్ అంటే ఇలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు తప్ప మామూలు వాళ్ళు అయితే రారు. నేను అనేది ఏంటంటే, దయచేసి రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. మీ వల్ల యువతని మీరు పాడు చేయొద్దు. మీరు కొత్త కొత్త ఫీడ్స్ మొన్న చూసారా, కొట్టుకుపోయారుగా నదిలో సెల్ఫీలు దిగటం కోసం. ఇంతకుముందు చాలా మంది చచ్చారు కదా. అంటే మీరు ఇలా అంటున్నా చచ్చారంటారేంటి అంటే కోపం, బాధ మనకి. ఆ తల్లిదండ్రుల వేదన జస్ట్ ఇమేజ్ చేసుకోండి. ఇప్పుడు 25 ఏళ్ళో లేకపోతే 20 ఏళ్ళో మిమ్మల్ని కని పెంచాక మీరు ఒక రీల్ కోసం మీరు సముద్రంలో కొట్టుకుపోయాను, లేకపోతే నదిలో కొట్టుకుపోయాను, లేకపోతే ఇంకేదో అయింది అంటే ఆ బాధ ఎవరిదండి? అది ఎవరు చచ్చిపోమన్నారు అలా మిమ్మల్ని? చక్కగా మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఈవిడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. ఏంటది అసలు? ఒక చీర అంటించుకుని డాన్స్ చేయటం అనేది మీకు అసలు ఇది పూరిలో ఎలా పుట్టింది మీకు ఇలాంటి బుద్ధి? అసలు అర్థం కావట్లే మనకి. అందుకని ఇలాంటి బుద్ధులు తెచ్చుకోకండి. మంచి మంచి రీల్స్ చేసుకోండి. రీల్స్ చేయొద్దని ఎవరు అంటల్లా. చూసేవాళ్ళు ఉంటే చేస్తారు, చేసేవాళ్ళు ఉంటే చూస్తారు, రెండూ అంతే. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం చెప్పేది ఒకటే. ఇప్పుడు సంప్రదాయాలు అంటూ అక్కడ సంప్రదాయాలు నాశనం చేస్తున్నారు, ఇక్కడ రీల్స్ పిచ్చి అంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటివి చేయకండి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ మేడం. థ్యాంక్ యూ.